హలో ఫ్రెండ్స్, ఈరోజు వాచ్ నైట్ యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకుందాం. అసలు వాచ్ నైట్ సర్వీసు ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రారంభమైంది అనే విషయాలు ఈరోజు మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి పాస్టర్ జాన్ వెస్లీ, ఈయన మెథడిస్ట్ చర్చ్ వ్యవస్థాపకుడు. ఈయన మొట్టమొదటిగా ఈ యొక్క వాచ్ నైట్ సర్వీస్ను ఉండటానికి ఆయన ప్రారంభిస్తూ వచ్చినాడు. దీనివల్ల 3 విషయాలు ఆయన ప్రతి ఒక్క విశ్వాసి పరీక్షించుకోవాలని చెప్తూ వచ్చినాడు. ఇది 1703 అనగా ఆయన పుట్టిన నాటి నుంచి తర్వాత కాలంలో 1791 ఈ మధ్య కాలంలో ఇది ప్రారంభించబడుతూ వచ్చింది. ప్రతి విశ్వాసి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన ద్వారా రెన్యువల్ పునరుద్ధరించబడుట ద్వారా నూతనమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటాడు అనే కోణంలో ఇది ప్రారంభిస్తూ వచ్చినారు. తర్వాత కాలంలో 1862 సెప్టెంబర్ 22న ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను పాస్ చేస్తూ వచ్చినాడు. ఎవరంటే అమెరికా మొట్టమొదటి ప్రెసిడెంట్ అయినటువంటి అబ్రహాం లింకన్. ఈయన దేనికోసం ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేస్తూ వచ్చినాడు అంటే అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఆ బానిసలు విడుదల పొందాలని ఆ యొక్క ఎగ్జిక్యూటివ్ యొక్క సారాంశమై ఉన్నది. అయితే మరి ఆ ఆర్డర్ అయితే పాస్ అయింది, కానీ ఆ యొక్క పాస్ అయినటువంటి ఆర్డరు ఉనికిలోకి రావటానికి కొంత సమయం పట్టింది. ఆ సమయము ఏమిటి అంటే 1862లో డిసెంబర్ 31 నైట్న నల్ల జాతి వారు, మరి ముఖ్యంగా ఆ బానిసలుగా ఉన్నటువంటి నల్ల జాతి వారు చర్చిలో గ్యాదర్ అవుతూ వచ్చినారు. అన్ని చర్చెస్లో ఆల్మోస్ట్ ఆల్ అమెరికాలో గ్యాదర్ అయ్యి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ పాటలు పాడుతూ ఈ ఆర్డరు మరి ఇంప్లిమెంట్ అవ్వాలి అనగా ఈ ఆర్డరు పాస్ అయినటువంటి ఆర్డరు ఎగ్జిక్యూట్ అవ్వాలి, చక్కగా అది పని చేయాలి. అప్పుడు వారు ఆ రాత్రి అంతా కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటూ వచ్చినారు. జనవరి 1, 1863లో ఇది ఇంప్లిమెంట్ అవుతూ వచ్చింది, అనగా ఉనికిలోకి వచ్చింది. ఆ యొక్క ఉత్తర్వులు ఏదైతే ఆర్డర్ ఉత్తర్వులు ఉన్నాయో అవన్నీ కూడా ఆచరణలోనికి వస్తూ వచ్చాయి. అయితే ఈరోజు మన వాచ్ నైట్ సర్వీస్ ఎందుకు కలిగి ఉండాలంటే ఇది దేనికి గుర్తుగా ఉందంటే నూతన సంవత్సరంలో ఒక నిరీక్షణ కలిగి జీవించుటకు దేవుని సన్నిధిలో కనిపెట్టుకునే రాత్రిగా ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఆల్ అన్ని చర్చెస్ను ఇవి కలిగి ఉంటూ వచ్చినాయి. ఒక హోప్, ఒక నిరీక్షణతో కూడినటువంటి జీవితాన్ని మనం నూతన సంవత్సరంలో కలిగి ఉండాలి. దానికి గుర్తుగానే ఈ వాచ్ నైట్ సర్వీస్ను దేవుని సన్నిధిలో కలిగి ఉండటం జరుగుతూ వచ్చింది. అనగా దేవుని యొక్క ఆశీర్వాదాలు నూతన సంవత్సరంలో మనం పొందుకున్నట్టుగా మనం సమర్పించుకోవాలి, మనం పునరుద్ధరించుకోవాలి, మనం సమర్పణ చేసుకుంటూ నూతనమైనటువంటి విధానంలో దేవుని వైపు చూడాలి అని చాటి చెప్పేదే ఈ యొక్క వాచ్ నైట్ సర్వీస్. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.